చేయట్లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు లేవనెత్తిన అంశాన్ని మేము గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో అనేక సందర్భాలు లేవట్టినాం. నాకు తెలిసి నేను ఒక 10-20 రిప్రజెంటేషన్ ఇచ్చిన, నాకు తెలిసి మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కి 100 రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. హైదరాబాద్ లో దొంగ ఓట్లు ఉన్నాయని, హైదరాబాద్ లో దొంగ ఓట్లని 100 ఇచ్చాము ఒక హైదరాబాద్ సంబంధించి. నాకు తెలిసి నేను కూడా 2 మీటింగ్స్, అంటే నేను చాలా మీటింగ్ లో పోయినా రిప్రజెంటేషన్స్ లో. ఒక ఎలక్షన్ మీటింగ్ జరిగింది సార్. ఒక ఎలక్షన్ మీటింగ్, ఇంట్రెస్టింగ్ మీటింగ్ ఏంటంటే, హైదరాబాద్ లో ఒకే అసెంబ్లీ పరిధిలో మీకు 2 ఓట్లు ఉన్నా 3 ఓట్లు ఒకే అసెంబ్లీ పరిధిలో అది ఐడెంటిఫై చేశారు ఎలక్షన్ కమిషన్. ఐడెంటిఫై చేస్తే గుర్తించారు వాళ్ళు, మొత్తం గుర్తించి మనకు ఫోన్ చేస్తారు బిఆర్ఓ, మీరు సార్ మీకు పలానా ఇంట్లో ఒకటి ఉంది, పలానా ఇంట్లో ఒకటి ఉంది, పలానా ఇంట్లో ఉంటుంది, ఏ ఓటు ఉంచుకోవాలనుకుంటున్నారు మీరు డిసైడ్ చేసుకొని ఆ ఓటు చెప్పండి సార్, మేము ఉంచుతాం, మిగతా తీసేస్తామని చెప్పారు. అట్లా హైదరాబాద్ మొత్తం కూడా జరిగింది, ఒక ప్రయోగం జరిగింది ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఆ ఎలక్షన్ కమిషన్ మీటింగ్ కు నేను బీజేపీ తరఫున పోయినాం, మేమిద్దరం. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు, టీఆర్ఎస్ తరఫున వచ్చారు, ఎంఐఎం తరఫున వచ్చారు, సిపిఐ వచ్చారు, సిపిఎం వచ్చారు. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి లాజిక్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా లేవనెత్తారు. హైదరాబాద్ లో ఓటు ఆంధ్రప్రదేశ్ లో ఉంది, బస్సులు కట్టుకొని పోతున్నారని చెప్పారు. హైదరాబాద్ మీకు ఎల్బీ నగర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, మునుగోడు బెస్ట్ ఎగ్జాంపుల్. మునుగోడు ఎలక్షన్స్ లో 30,000 మంది హైదరాబాద్ ఉన్నారు. మా ఎల్బీ నగర్ లో వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయి. సహజమైన జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మీరు ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ చేసిన పని ఏంటంటే, ఎలక్షన్లు ఒక అసెంబ్లీ పరిధిలో 2 ఓట్లున్నా 3 ఓట్లున్నా తీసేసే పని చేసినారు. ఎన్నెళ్ళాయి తెలుసా సార్? ఒక్క హైదరాబాద్ లో, అంటే మలక్పేట కాన్స్టిట్యూన్సీలో 49,000 ఓట్లు వెళ్ళాయి సార్. చార్మినార్ కాన్స్టిట్యూన్సీ లో 55,000 ఓట్లు ఉన్నాయి. అంబర్పేటలో 39,000 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఇవన్నీ కూడా దొంగ ఓట్ల, మంచి ఓట్ల పక్కన పెడితే, తప్పుడు ఓట్లు అంటే ఉండకూడని ఓట్లు, ఒకరికి ఒక ఓటు తప్పనిసరిగా ఉండాలి. ఒక పౌరుడికి తప్పనిసరి ఒక ఓటు ఉండాలి, తన ఓటు హక్కు తనకు ఉండాలి. ఉండడం కోసం చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అవసరం 2 ఓట్లున్నా 3 ఓట్లున్నా చట్టరీత్యా నేరం కాబట్టి ఆ ఓటు తీసేయాలని మేము అడుగుతున్నాం. డిమాండ్ కూడా పెడుతున్నాం, అడిగినాం కూడా. ఇది కొత్తగా అడుగుతలేము, మేము 100 సార్లు అడిగినాం. 100 రిప్రజెంటేషన్ నేను కావాలంటే మేము రేపు అనుకుంటున్నాం, ఈ రోజే ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాము గత 3-4 ఏళ్ళుగా ఈ దొంగ ఓట్లు తీయాలని. మేము ఇప్పుడు చెప్తున్నాం సార్, హైదరాబాద్ సిటీలో మేము గుర్తించిన ఓట్లు 6,69,000 ఓట్లు గుర్తించాం సార్. మేము గుర్తించాం, పార్టీగా గుర్తించిన ఓట్లు 6,69,000 ఓట్లు డబుల్ ఉన్నాయి. లేకపోతే ఒక కాన్ఫరెన్స్ 2 కాన్ఫరెన్స్లు ఉన్నాయి. ఇంకా 2 కాన్ఫరెన్స్ లో నేను చెప్పట్లే. ఇప్పుడు అంబర్పేటలో మా ముసరాబాగ్ లో ఉంటాయి, అటుపోయి అంబర్పేటలో ఉంటాయి. మా సైదాబాద్ లో ఉంటాయి, అటుపోయి యాకత్పురా కాన్ఫరెన్స్లు ఉంటాయి. మలక్పేటలో ఉంటాయి, యాకత్పురాలు ఉంటాయి. ఇంకా అవేం తేవట్లేదు. మేము ఆలోచించిన రిప్రజెంటేషన్ అంటే ఎలక్షన్ కమిషన్ కు అట్లీస్ట్ ఒక పార్లమెంట్ పరిధిలో మీరు ఈ టైప్ ఆఫ్ అంటే ఐరిష్ ఐడెంటిఫై చేయండి సార్ మేము ఇచ్చినాం రిప్రజెంటేషన్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో ముందు పెద్ద రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఈ ప్రయోగాన్ని 99 దశకంలో మొదలు పెట్టారు, 2000 సంవత్సరం కంటే ముందే. వారు అప్పుడు ఇచ్చిన లిస్టు ప్రకారం హైదరాబాద్ నగరంలో 40% తప్పుడు ఓట్లు ఉన్నాయని, గ్రామాలలో 15-20% తప్పులు ఓట్లున్నాయి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 15-20% తప్పుడు ఓట్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా హైదరాబాద్ అంటే మహానగరాల్లో, నాకు హైదరాబాద్ అని చెప్పట్లే, హైదరాబాద్ మహానగరాల్లో. అదే గ్రామాలకు వెళ్తే ఇప్పుడు కూడా 1-2%, 3% ఓట్లు తప్పుడు ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలలో వారు చెప్పినట్టుగా ఒక్కొక్క ఓటును ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక్కొక్క ఓటును ఉన్నాడా లేడా, బిఎల్ఓ ఉన్న గ్రామ సర్పంచ్ కి పోటీ పడే 2 పార్టీలు 3 పార్టీలు ఐడెంటిఫై చేసుకుంటాయి, గుర్తిస్తారు. కాబట్టి ఇంకా 2-3% ఓట్లు అంటే డబుల్ ఓట్లో, లేకపోతే ఒకరికో 2 ఎక్కువ ఓట్లో ఉన్నాయి ఇంకా కూడా. బట్ టౌన్స్ లలో ఇప్పుడు హైదరాబాద్ లో 15-20% ఇదే టౌన్ లో కూడా 15-20% తప్పుడు ఓట్లు ఉన్నాయి. వీటిని తీసేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ ప్రకాష్ రెడ్డి గారు కాకపోతే అంటే రిఫార్మ్స్ జరుగుతున్నాయి, జరగనియాలే. ఈ బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాదు, బీజేపీది కాదు, టీఆర్ఎస్ కాదు, అందరి బాధ్యత. ఇది సమిష్టి బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ఎలక్షన్ ఓటర్ అనేటువంటిది చాలా నర్వస్ సిస్టమ్ సార్. ఒక న్యూరాన్ టైపు, ఒక నర్వస్ సిస్టమ్ లో, బాడీ నర్వస్ సిస్టమ్ లో న్యూరాన్ ఎంత పవర్ఫుల్ గా అంటే ఒక్కొక్కటి కలుపుతామో ఒక ఎలక్ట్రాన్ అనే ఒక వస్తువులో అంత సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదం తీసుకున్నారు. బీహార్లో 65 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారని రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ దొంగోట్లు ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రించడం కావచ్చు, తర్వాత వీటిని తొలగించడం కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్స్కి ఉంటుందా, అలాగే కేంద్రంలో ఉన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో ఉంటుందా? మరి 2 జాతీయ పార్టీలు, ఒక్క నిమిషం సార్, 2 జాతీయ పార్టీలు కూడా మీరేమో రాష్ట్రంలో
దొంగ ఓట్లు ఉన్నాయి, డబుల్ ఓట్లు ఉన్నాయని మీరు ఆరోపిస్తున్నారు. అక్కడేమో రాహుల్ గాంధీ ఏమో బీహార్లో పాదయాత్ర మొదలు పెట్టారు. సో క్లారిటీ ఇస్తాను ఒకటి. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ సొంత వ్యవస్థ ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం బీజేపీ ఏ రాష్ట్ర నేను ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తుంది, కానీ మీరు ఏ రాష్ట్రంలో పోటీ అండి, జిల్లా కలెక్టరు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్. ఇప్పుడు కూడా జిహెచ్ఎంసీలో అయితే హైదరాబాద్ లాంటి నగరాలు అయితే మున్సిపల్ కమిషనర్ ఎలక్షన్ ఆఫీసర్ జాయింట్ కమిషన్ ఇన్ఛార్జిగా పెడతారు, జిల్లాలో అయితే జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జిగా పెడతారు. వాళ్ళ పరిధిలో డిస్ట్రిక్ట్ బిఎల్ఓలు పనిచేస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ పనిచేస్తారు. వాళ్ళ కింద మనం పొలిటికల్ పార్టీగా మనం కూడా పెట్టుకోవచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్ మనం పెట్టుకోవచ్చు, ఏజెంట్లు మనం పెట్టుకుంటాం, ఆఫీసర్ వాళ్ళు ఉంటారు. ఈ ఓట్ల ప్రక్రియను ఫైనల్ గా దాన్ని ఒక మంచి పద్ధతి తీసుకురాగలిగింది బిఎల్ఓలు బిఎల్ఏలు కలిస్తే మంచి ఓట్ల లిస్టు రాగలుగుతుంది. మేము బిఎల్ఏలను అపాయింట్ చేయమని మా పార్టీ కూడా చెప్తారు, మీ పార్టీ కూడా చెప్తారు, అన్ని పార్టీలకు చెప్తారు. కానీ చాలా పార్టీలు ఇప్పుడు ఉదాహరణకి బెంగాలే ఉంది, బీహారే ఉంది, 58,000 బిఎల్ఏలను మేము అపాయింట్ చేసుకున్నాం. 15,000 బిఎల్ఏలను కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసుకుంది, 48,000 బిఎల్ఏలను జేడీయూ అపాయింట్ చేసుకుంది, 36,000 బిఎల్ఏలను అక్కడ ఎల్జేపీ వాళ్ళు అపాయింట్ చేస్తారు. అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు బిఎల్ఏలను అపాయింట్ చేసుకుంటారు. వీళ్ళు కలిస్తే మంచి ఓటర్ లిస్ట్ వస్తుంది. ప్రయత్నం చేయాలి, దీనికోసం ఇంకా రిఫార్మ్ జరగాలి, ఇంకా ప్రయత్నం చేయాలి. జేపీ గారు చెప్పిన బండారు రామ్మోహన్ రావు గారు చెప్పిన ప్రయత్నం అదే. ఇంకా 15-20% తప్పులు ఉన్నాయి, వీటిని కూడా సవరించాలి. ఇంకా ఊర్లలో అయితే 2% ఉన్నాయి, ఇంకా సవరించాలి. అంటే బాధ్యత ఎవరిది అంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత. అంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తుంది, కానీ దాన్ని పూర్తిగా బాధ్యత నిర్వహించాల్సింది కలెక్టర్ల యొక్క బాధ్యత. కలెక్టర్ల కింద బిఎల్ఓలు ఉంటారు. దురదృష్టం ఏంటంటే అండి, దురదృష్టం ఒకటే పాయింట్ చెప్తున్నా, హైదరాబాద్ లాంటి నగరంలో బిఎల్ఓ అంటే ఇక్కడ పనిచేసే అంగన్వాడీ, ఇప్పుడు అంగన్వాడీలో కూడా తీయేస్తలేరు. బిఎల్ఓ అంటే ఒక స్వీపర్ ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వ్యక్తులను పెడుతున్నారు. అది కాదు, దాంట్లో కలెక్టర్లు కూడా ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ అనేది మాట్లాడతలే, ఎక్కడైనా సరే మంచి బిఎల్ఓలను పెట్టినప్పుడు మంచి లిస్ట్ వస్తుంది. అయితే మీరు రామ్మోహన్ రావు గారు చెప్పిన ఒక పాయింట్, బిఎల్ఓలు వస్తారు, వెరిఫై చేసుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా మీకు ఒక్క లాజిక్ చెప్తాను శ్రీనివాస్ గారు, ప్రతి సంవత్సరం కూడా బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసరు ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు మన బూత్